దుర్మార్గ రాజకీయాలు అంటే దుర్మార్గంగా రాజకీయాలను నిర్వహించడం. దీని ప్రక్రియలో అవినీతి, మోసం, ప్రలోభాలు వంటి అనైతిక చర్యలు ఉంటాయి. ఇవి ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తాయి మరియు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులు వారి అధికారాన్ని వాడుకుని స్వార్థ ప్రయోజనాల కోసం పన్నెత్తగలరు. దీనిని అవినీతి అని అంటారు. అవినీతిలో లంచాలు ఇవ్వడం, అధికారాన్ని తప్పుగా వాడడం ఉన్నాయి. ఇవి ప్రజల సంక్షేమానికి ప్రతికూలం. మరొక ముఖ్యమైన అంశం తప్పుడు ప్రచారం. ఇది రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను తగ్గించడానికి లేదా ప్రజలను మోసం చేయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం. ఈ విధానం ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. సమాజ మాధ్యమాల వృద్ధి కారణంగా ఈ తప్పుడు సమాచారం వేగంగా మరియు విస్తారంగా వ్యాప్తి చెందుతుంది. ప్రలోభాలు అంటే ప్రజలకు డబ్బు, బహుమతులు లేదా ఉద్యోగాలు ఇచ్చి వారి ఓటును పొందడం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తుంది, ఎందుకంటే నిర్ణయాలు స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకోవడమే కాకుండా ప్రజల శ్రేయస్సును పట్టించుకోరు. అదేవిధంగా ఓట్లు కొట్టడం అంటే ఓట్లు కొనడం కూడా ఒక ప్రధాన సమస్య. పార్టీ మార్పు మరియు అవిశ్వాస తీర్మానం కూడా ప్రభుత్వం యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం పార్టీలను మారుస్తారు. దీని ఫలితంగా పాలనా వ్యవస్థలో నిర్దిష్టత మరియు సమగ్రత తగ్గుతుంది. దుర్మార్గ రాజకీయాలు అనేది అవినీతి, తప్పుడు ప్రచారం, ప్రలోభాలు మరియు ఇతర అనైతిక చర్యలను కలిగి ఉంటుంది. ఇవి ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తాయి మరియు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చట్టాలు, పారదర్శకత మరియు ప్రజా అవగాహన అవసరం. అంతేకాకుండా తప్పుడు పనులు చేసే ప్రజాప్రతినిధులను ప్రజలు రీకాల్ చేసే చట్టం కూడా ఖచ్చితంగా అవసరం.